గవర్నమెంట్కి కూడా సులభతరం అవుతుంది. కాబట్టి అటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ప్రధాన ప్రతిపక్షం నాయకులకు కానీ ప్రధాన ప్రతిపక్షాన్ని కానీ కోరుతా ఉన్నాను, ఇంకొక సంవత్సరం పాటు మీకు విమర్శలు చేసే హక్కు లేదు అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను. ఒక్క సంవత్సరం ఎట్టి పరిస్థితులు మీరు మాట్లాడకూడదు. ఎందువల్లంటే ప్రజలు అమాయకులేం కాదు, ప్రజలు చూస్తూ ఉంటారు. హార్డ్లీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ అధ్యక్ష 2 నెలలు అయింది, 2 నెలల 7 రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి. 2 నెలల 7 రోజులు అయిన తర్వాత ఏం చేయాలి ప్రభుత్వం? బడ్జెట్ పెట్టాలా వద్దా? బడ్జెట్ పెట్టాలన్నప్పుడు బడ్జెట్ పెట్టకపోతే అసలు రాష్ట్రం ముందుకెడుతుందా? జీతభత్యాలు ఉంటాయా? లేకపోతే పనులు నడుస్తాయా? బడ్జెట్ పెట్టి మా దగ్గర ఏమీ లేదని చెప్పాలా? ఏం చేయాలి ఆ ప్రభుత్వం? ఈ కొత్త ప్రభుత్వంగా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మీద బాధ్యత ఉందా లేదా? మీరేమో అప్పులు చేస్తారు, అప్పులు చేసి ఈ అప్పుల నుంచి మీరు ఎట్లా బయటపడతారో మేము చూస్తాం. ఇదే మీరు చెప్పాల్సిన సలహా. మీరేమో విధ్వంసం చేస్తారు వ్యవస్థల్ని, దీన్ని నువ్వు ఎలా బాగు చేస్తావో మేము చూస్తాం. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది న్యాయం కాదు. ప్రజలు అమాయకులేం కాదు, చూస్తూ ఉంటారు. మనం ఇవాళ ఆదుర్దాబడి అసహనంతో ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ శాపనార్థాలు పెడితే మన ఒంటికి మంచిది కాదు, మనకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. శాపనార్థాలు పెట్టే ఎవరైనా సదుద్దేశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజలు మళ్ళీ మంచి తీర్పిస్తారు. ప్రజల్ని గమనంలో పెట్టుకోవాలి. మీరు మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అప్పులు చేస్తారు, ఆ అప్పులు మీరు ఎలా తీరుస్తారు? మరి చేయాలి కదా, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. చేశారు. మీరు చేసిన పద్ధతుల్లో 2,90,000 కోట్లు పోయినసారి 23-24 బడ్జెట్లో పెట్టారు. ఇప్పుడు సహజంగా వచ్చే ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకంటే మేము ఇంకా పెద్ద బడ్జెట్ పెట్టాం, వాళ్ళకంటే ఎక్కువ నిధులు మేము సమకూరుస్తున్నాం అని చెప్పి వాళ్ళు పెంచాలి. కానీ వాళ్ళు వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే 2,70,000 కోట్లకి దాన్ని పరిమితి చేసుకున్నారు. పరిమితి చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే వాస్తవికతను ప్రాతిపదికగా చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ బడ్జెట్ని పెట్టినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. రెండోది, దాంతోపాటు ఈ నిన్న మీటింగ్ సంబంధించి మేమందరం కూడా వెళ్ళాం అధ్యక్ష. తప్పేంటి అంటే ఏదన్నా అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్తో ఉన్నటువంటి కాళేశ్వరం దెబ్బతింది, చూసి రావటం నేరమా? వారిని తిడుతున్నారు, వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిడుతున్నారు. అందులో అన్పార్లమెంటరీ పదాలు పెద్ద స్థాయిలో వాళ్ళు. ఇది గౌరవప్రదం కాదు, వారికి మంచిది కాదు, మాకు మంచిది కాదు, మన తెలంగాణ సమాజానికి రాష్ట్రానికి అంతకంటే మంచిది కాదు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఎవరైనా సరే మీకు మంచి ఆలోచన ఉంటే ఏం చెప్పాలంటే జరిగింది. శ్రీహరి గారు బాగానే చెప్పారు, మంచిగానే శ్రీహరి గారు చెప్పారు. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏ పద్ధతిలో చేస్తారు? సరే, ఆయన 2, 3 పిల్లర్స్ ఏదో చెప్పారు. ఏదున్నా కానీ ఆ మేడిగడ్డ నుంచే కదా నీళ్ళు వెళ్లాల్సింది. మేడిగడ్డ బాగా అవ్వకుండా నీళ్ళు వెళ్ళవు. మేడిగడ్డ లాంటి టెక్నాలజీయే సుందిళ్ళ కానీ మన ఇంకో బ్యారేజ్ కానీ ఆ 3 కూడా అదే పద్ధతుల్లో సేమ్ టెక్నాలజీ అని చెప్పి ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. ఇసుకది ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల దాన్ని స్టడీ చేయాలి కదా. స్టడీ చేసి ఆ పద్ధతుల్లో చేయకుండా మేడిగడ్డ లేకుండా కాళేశ్వరమే లేదు. ఇవాళ మేడిగడ్డకే ప్రమాదం వచ్చింది చూసి రావటం. నిన్న ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నాను. నేను వాస్తవంగా వేరే అందరూ వెళ్తున్నారు కదా, నాకు జనరల్ అవగాహన ఉంటుంది కదా, వేరే పనికి వెళ్దాం అనుకున్నా. ఎందుకో అయినా మంచిది అనిపించింది. కొంతమంది వెళ్ళొద్దు అనుకుంటుంటే నన్ను కూడా ఆ ఖాతాలో వేస్తారేమో అని చెప్పి నేను వెళ్ళటం మంచిదైంది. వెళ్ళటం వలన చాలా విషయాలు తెలిసినాయి, స్పెసిఫిక్గా స్పష్టంగా చూసాం. ఇవాళ వారికి ఏదన్నా మంచి ఆలోచన ఉంటే వారు ఏం చేయాలంటే ఈ కాంగ్రెస్ చెప్పిందనా సిపిఐ పార్టీ మాట్లాడిందని ఆ పద్ధతులు అవసరం. నిన్న చాలామంది పాత్రికేయులు 100 మంది అక్కడికి వచ్చారు. వాళ్ళని ప్రైవేట్ టాక్గా మాట్లాడమని చెప్పండి, వాస్తవం ఏంటో వాళ్ళు చెప్తారు. దాన్ని గేంకరించటం లేకపోతే ఇంకో పద్ధతిలో మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఎందుకు మేము అప్పులు ఎందుకు చేశాం అంటే ఆస్తులు అంటారు. ఏం ఆస్తులు మీరు కూడగట్టారండి? కాళేశ్వరం లాంటి ఆస్తులు కూడగట్టారా? కాళేశ్వరం లాంటి ఆస్తులు అది వ్యక్తిగతమా, సమాజపరమా, లేకపోతే రాష్ట్రానికి ఉపయోగమా, రాష్ట్ర ప్రజలకు ఉపయోగమా? నీకు మొత్తం
పేద ప్రజలు కట్టిన శిస్తులన్నీ లేదా మన పేరుతో చేసిన అప్పులన్నీ తీసుకెళ్ళి అక్కడ కాళేశ్వరం మీద పెడితే నేను ఓ మాట అన్నాను. నేను కాళేశ్వరంలో జరిగిన పగుళ్ళు అది కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ళు కాదు, తెలంగాణ ప్రజల గుండె పగుళ్ళు అని చెప్పి నేను చెప్పాను. అవును, వాస్తవం అది. ఇది కూడా చూడొద్దండి, చూసి రావద్దా? నువ్వు ఇంకా మంచి ఆలోచన ఉంటే ఓకే, జరిగింది, మీరు విచారణ చేయండి, తప్పు ఎవరిది ఉంటే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. కానీ వెంటనే దాన్ని మరలా ఆ ప్రాజెక్టుని వృధా కాకుండా ఆ ప్రాజెక్టుని వాడుకలోకి ఆచరణలోకి తీసుకురండి అని సలహా ఇవ్వాలి. అటువంటి ఆలోచనే లేదు. అదేవిధంగా ఈ బడ్జెట్కి సంబంధించి ఎన్ని మాటలు అంటే